తులారాశి వారికి 22, 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా తులారాశి వారికండి విపరీతమైన సంపద వీరి సొంతం కాబోతుంది. ఇలా ఏంటంటే గనక మీ ఇంట్లో అంటే రహస్యంగా జరిగేది ఇదేనమాట. మీరు వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా మీకు ఏంటంటే గనక ఇక్కడ 2 కోరికలు తీరుతాయండి. 2 కోరికలు తీరి మీరు కుబేరులాగా మారబోతున్నారు. విపరీతమైన ధనాకర్షణ శక్తి కూడా మీకు పెరుగుతుందన్నమాట. ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పొచ్చు. అందుకే తులారాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి వారి గురించి మనం గనక చెప్పుకున్నట్టయితే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా మంచి వ్యక్తులు అనమాట. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు ఏంటంటే గనక ఎవరికి కూడా అన్యాయం చేయని వారని చెప్పొచ్చు. తులారాశి వారు ఎప్పుడు కూడా అండి స్వార్థంగా కాకుండా మంచితనంగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ నా వాళ్ళే, అందరూ నాతోనే ఉండాలి అన్నట్టుగా ఏంటంటే గనక ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. తులారాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే ఈ రాశి ఎప్పుడు కూడా అండి ఓడినా కానీ అంటే పడ్డా కానీ లేచి మళ్ళీ నించునే రాశి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో అన్ని చేయాలి, పట్టుదలతో అన్ని సాధించాలి అన్నట్టుగా ఏంటంటే కనుక కంకణం కట్టుకొని కూర్చుంటారు. పట్టుదల వ్యక్తులు అనమాట. ఎక్కువగా పట్టుదల అనేది ఉంటుంది. చిన్న వయసులోనే అమ్మ నాన్నకు మంచి పేరుని తీసుకొస్తారు. అంటే మంచి మనసు ఉంటుంది. భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటాడు. సంపాదన కూడా సమకూరుస్తూ ఉంటారు. ఈ తులారాశి వారికి ఇప్పుడు కనుక ఈ 3 రోజులు మనం పరిశీలించుకున్నట్టయితే అండి వీరి జీవితం అంటే ఎలా ఉండబోతుందంటే కనుక అద్భుతంగా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉండబోతుంది. అద్భుతాలంటే అద్భుతాలు చూడగలుగుతారు. కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రం, మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక మనం గనక గమనించుకున్నట్టయితే 22, 23, 24 వరకు కదండి. మీరేంటంటే కనుక 24వ తేదీన మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రయాణాలు మాత్రం చెయ్యకండి. ఒకవేళ ప్రయాణాలు పడ్డా కానీ వాటిని వాయిదా వేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి. ప్రయాణాలు చేయటం మీకు ఏంటంటే కనుక అంతగా కలిసి రాకపోవచ్చు. ప్రయాణాలలో ఏంటంటే కనుక స్వల్ప గాయాలు కానీ ఇబ్బందులు కానీ కావచ్చు. కాబట్టి ఈ తులారాశి వారండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం చేయకపోవడమే మంచిదనమాట. అలానే కొంతమంది ఏంటంటే కనుకనండి మీ యొక్క శత్రువులని చెప్పొచ్చు. వీళ్ళు ముఖ్యంగా ఈ వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి ఈ 3 రోజులు. అంటే మీరు ఇప్పుడే అన్నారు కదండి బాగుందని, అంటే కనుక బాగుందండి, నిజంగా బాగుంది, మీకు బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది లేదు, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, 2 కోరికలు తీరుతాయి. అలానే కాకుండా మీ ఇంట్లో జరిగేది కూడా ఇదనమాట. అంటే ఇంట్లో ఏంటంటే కనుక విపరీతంగా అండి చెప్పుడు మాటల వల్ల భార్యాభర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతాయి. కాబట్టి కొంచెం భార్యతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. అంటే అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు, కొద్దిపాటి మందికి మాత్రం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక ఈ లెటర్ వ్యక్తి అండి మిమ్మల్ని ఏంటంటే కనుక ఎప్పుడు తొక్కేయాలని చూస్తూ ఉంటాడండి. జే లెటర్ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ఎప్పుడు తొక్కేయాలని చూస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఈ వ్యక్తితో మీకు ఎప్పుడు విభేదాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక ఈ వ్యక్తిని చూస్తే సహించరు తులారాశివారు. ఎందుకంటే పెద్ద శత్రువు అనమాట, పెద్ద బద్ధ శత్రువు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తిని కొంచెం దూరం పెట్టండి. అలానే కాకుండా ఈ జే లెటర్ అనే పేరు గల వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడండి. కాబట్టి వాళ్ళతో కొంచెం స్నేహం దూరం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇంకా తర్వాత కనుక మనం గమనించుకున్నట్టయితే మీకేంటంటే కనుక అద్భుతం జరగబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే 22వ తేదీ అండి ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. బాగుంటుందన్నమాట. ఈ రోజు మీకు ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. స్నేహితుల పరంగా కావచ్చు, విద్యార్థులు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల పరంగా బాగానే ఉంటుంది. ఇబ్బంది అయితే లేదు. ఆర్థికంగా మీకు బాగా ఉంటుంది. అలానే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. బాసు నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బాగుంటుంది. పనంతా కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటారు. కుటుంబంతో కూడా హ్యాపీగా ఉంటారు. ఇల్లు మారాల్సిన అవసరం అనేది రావచ్చు. అంటే అద్దింట్లో నుంచి మీరు ఇంకొక ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంచెం ఏంటంటే చేంజెస్ అనేవి ఉంటాయండి. కొంచెం చిన్న చిన్న మార్పులు అవి జరుగుతాయి. కొంచెం ఏంటంటే పని చేసి కొంచెం నీరసట, అలసట ఇవన్నీ మీకు కనిపిస్తాయని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజంతా కూడా అనుకూలిస్తుంది. ఇబ్బంది అయితే లేదనమాట. మనం చెప్పాం కదా ఈ జే లెటర్ అనే వ్యక్తితో మీరు కొంచెం దూరంగా ఉంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఈ వ్యక్తి ఏంటంటే కనుక మీతో స్నేహం ఎందుకు చేస్తాడంటే కనుక డబ్బు కావాలని. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, జే లెటర్లో ఉండే వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే మంచిదనమాట. ఈ వ్యక్తి వల్ల ఏంటంటే ధన నష్టం జరుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, శత్రుత్వం అనేది పెరుగుతుంది, లేనిపోని మాటలు పుట్టుకొస్తాయి, కొంచెం నిందలు పడతాయి. కాబట్టి ఈ వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి. ఇంకా తర్వాత 23వ తేదీ కూడా అండి బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. 23వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు ఏంటంటే కనుక పట్టిందల్లా బంగారం లాగా మారుతుందన్నమాట. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కూడా అండి. ఈ ఇబ్బందులు ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక కొంచెం లో బీపీ కావటం, లేదంటే కనుక కొంచెం బాడీ పెయిన్స్ రావటం, లేదంటే ఎక్కువగా చెప్పాలంటే కనుక హ్యాండ్ పెయిన్స్ అనేది రావటం, చేసి ఇది జరుగుతుందన్నమాట. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ రోజు కూడా భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విడిపోయిన వారు కలుస్తారు, పిల్లల పరంగా బాగుంటుంది, విద్యార్థుల
పరంగా కూడా అనుకూల సమయము, విద్యలో బాగా రాణిస్తారు, ఎగ్జామ్స్లో బాగా మార్కులు తెచ్చుకుంటారు. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు అయితే చెయ్యకండి, వాటి వల్ల మీకు ఇబ్బంది చేకూరుతుందన్నమాట. షూరిటీ సంతకాల వల్ల ఏంటంటే కనుక మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి షూరిటీ సంతకాలు అయితే చెయ్యకండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మధ్యవర్తిత్వం కూడా పనికిరాదు. నల్లటి వస్త్రాలు ధరించకండి. ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, ఇంకా ఏదైనా సరే మీ పర్సనల్గా పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా నలుపుని అవాయిడ్ చేస్తే మంచిదనమాట. పిల్లల పరంగా, భార్యాభర్తల పరంగా బాగుంటుంది. కాకపోతే ఈరోజు ఏంటంటే కనుక 23వ తేదీ 3:15 తర్వాత నుంచి మొదలుకొని 24వ తేదీ వరకు కూడా అండి మీకు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగుతాయండి ఇంట్లో. అంటే అందరికీ నలుగురికి తెలిసేలాగా కాదు, కొంచెం ఏంటంటే కనుక మాటల వల్ల యుద్ధం జరుగుతుంది. మాటల వల్ల కొంచెం ఏంటంటే కనుక మాట్లాడుకో ఉండటం, కొంచెం మౌనరథం పాటించడం, ఇలాంటివి జరుగుతాయి అనమాట. అందుకే మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా మాట్లాడకండి. ఈ యొక్క తులారాశి వారికి కోపం అనేది రాదండి. చెప్పాలంటే కనుక చాలా చులకనగా ఉంటారనమాట. అందరితో కలిసిపోవటం, అందరితో కలిసిమెలిసి మాట్లాడటం, అందరిని ఏంటంటే కనుక దగ్గరికి చేర్చుకోవటం, ఇలా ఉంటారు. కొన్నిసార్లు కోపం వస్తే ఏంటంటే కనుకనండి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎదుటి వాళ్ళ మీద అరుస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే కనుక వీరికి మైనస్ అవుతూ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ కోపం అంతా తెచ్చి, అంటే ఆఫీస్లో కోపం కావచ్చు, పని చేసే దగ్గర కోపం కావచ్చు, ఇంకే కోపమైనా కావచ్చు, అది తీసుకొచ్చి మీ భార్య మీద చూయించి మీ భార్యని తిట్టడం, అంటే భార్యాభర్తల పరంగానే జరుగుతుంది. ఇటు భార్యది తప్పు కావచ్చు, అటు భర్తది తప్పు కావచ్చు, ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడటం, అంటే నెమ్మదిగా ఏదైనా ఉంటే చెప్పటం, ఇలాంటివి చేస్తే మీరు గొడవ పడకుండా చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఈరోజు కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఎక్కడేం లేదనమాట. 24వ తేదీ ప్రయాణాలు చేయకండి. 24వ తేదీ కూడా అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేదు, బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు. పెట్టుబడులకు మంచి సమయం అండి, మంచి అవకాశాలు వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ని మీరు పొందుతారు. మీరేంటంటే కనుక ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కానీ కొంతమందికి ప్రయాణం అనేది అంటే తప్పదండి. ప్రయాణం అంటే తప్పకుండా చేయాలి అంటారు. కానీ ఏంటంటే ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా ఏం చేయండి కనుక మీరు ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి, ప్రయాణం చేయండి. అలాంటప్పుడు ఏంటంటే ఇబ్బంది ఉండదు. కాకపోతే చేయకపోవడమే మంచిదనమాట. ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి. అమ్మ నాన్న పరంగా మీరు మంచి పేరుని తీసుకొస్తారు. అంటే కాలేజ్లో కానీ, మీరు చదివే దగ్గర కానీ మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి, పనితీరు బాగుంటుంది, అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అలానే కాకుండా ఫ్రెండ్స్ అనేది ఏంటంటే కనుక సపోర్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ సర్కిల్ పరంగా బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది, అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు. మీరు చేసే వ్యాపారం ఇంకా ఏంటంటే కనుక కొంచెం అంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. చిన్న పెట్టుబడులు పెట్టుకోవచ్చు, అంటే సొంతంగా బిజినెస్ కూడా రన్ చేయొచ్చు. అలానే ఏంటంటే కనుక ఒక పనిలో చేరాలన్నా కానీ మంచి అనుకూల సమయం అని చెప్పొచ్చు. అంటే జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది, దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది, కొంచెం బదిలీలు అవుతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా అవేం పర్వాలేదనుకుంటా ఏంటంటే ముందుకు వెళతారనమాట. కానీ కష్టజీవులు అని చెప్పొచ్చండి. ఎవరైనా సరేనండి, ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం లేదు, కాదు, నా వల్ల కాదని చెప్పరు. నా అంత సహాయం నేను చేస్తా, నాకు తెలిసినంతకు నేను హెల్ప్ చేస్తా అన్నట్టుగా మాటిస్తారండి. ఆ మాట మీద ఉంటారనమాట. తులారాశి వారు ఏంటంటే కనుక మాట మీద ఉండే వ్యక్తులు అలా మాట తప్పరు. కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మనం చెప్పాం కదా మీకు 2 కోరికలు తీరుతున్నాయని. ఆ 2 కోరికలు కూడా ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, తప్పనిసరిగా అండి మీరేంటంటే కనుక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం లేక తులారాశిలో ఏంటంటే కనుక చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతున్నారు కదా, అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం రావటం, ఉద్యోగంలో ఏంటంటే కనుక మీరు చేయటం అంటే ఇంకా జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుందన్నమాట. ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఇది కోరిక అని అనుకోవచ్చు, లేదంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక డ్రీమ్ అనుకోవచ్చు అండి. మీరేంటంటే కనుక ఇప్పుడున్న ఇంటి నుంచి మీరు అంటే కొంచెం మీకు తగ్గట్టుగా కొంచెం సొంత ఇంట్లో చేరే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడే తీసుకుంటారు అని మనం చెప్పట్లేదు, భయాన ఇవ్వటం కానీ, లేదంటే కనుక ఆ ఇంట్లోకి వెళ్ళాలని అనుకోవటం కానీ, చూసి రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి. చాలా మందికి కూడా ఈ డ్రీమ్ ఉంది కదా, ఈ డ్రీమ్ నెరవేరుతుందన్నమాట. అంటే వెళ్తారని చెప్పట్లేదు, ఇప్పుడు ఏంటంటే కనుక మనకు 3 నెలలు కాబట్టి వెళ్ళలేం కదా మనము. కొంచెం ఏంటంటే కనుక చూసి రావటం, దానికి భయాన్ని ఇచ్చి పెట్టుకోవటం, ఆ తర్వాత డబ్బుని కడదాంలే అన్నట్టుగా ఒక ఇంటిని చూసుకోవటం, ఇలాంటివి జరుగుతాయి. ఇల్లుకు సంబంధించింది కావచ్చు, లేదంటే కనుక ఇలా ఉద్యోగానికి సంబంధించిన 2 కోరికలు ఖచ్చితంగా తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అందరికీ జరుగుతాయంటే కనుక ఒక 80% అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. తప్పకుండా మంచి జరుగుతుందన్నమాట. ఎవరికైతే ఉద్యోగం లేదు, మేము చాలా చదువుకున్నాం, మాకు ఉద్యోగం రావట్లేదు, ఎంత ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఫెయిల్ అయిపోతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి,
గణపతి పటాన్ని తాకి వెళ్ళండి. లేదంటే గనక తులసమ్మ దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకొని, అమ్మ వెళ్ళొస్తాను తల్లి, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా చూడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కాబట్టి అందులో మేము అంటే సక్సెస్ అయ్యేలాగా చూడు, నువ్వు తలుచుకుంటే అన్నీ కూడా చేయగలుగుతావు అన్నట్టుగా మీరు అనుకుని వెళ్ళండి. లేదంటే గణపతి పటాన్ని దగ్గరికి వెళ్ళేసి గణపతి పటాన్ని తాకేసి ఓం గం గణపతి నమః అనుకొని మాకు మంచి జరగాలనుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు పొందుతారు. మీ రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే మీరు ఈ 3 రోజులలో ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడైనా చిన్న చిన్న ఉద్యోగం కోసం వెళ్ళినా, లేదంటే కనుక ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళినా అండి, మీరేం చేయండి కనుక పింక్ కానీ ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరించి వెళ్ళండి, శుభప్రదం అనమాట. ఇలా కనుక వెళితే ఏంటంటే కనుక అదృష్టం వరిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఖచ్చితంగా దేనికోసం అయితే వెళ్తారో అది మీకు ప్రాప్తమవుతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి. అలానే కాకుండా ఏంటంటే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం పంచదార అంటే చిటికెడ, ఎక్కువగా ఏం అవసరం లేదు. చాలామంది పంచదార తింటారు, కొంతమంది అసలు తినరు కదా, తీపి పదార్థం. పంచదార ప్లేస్లో ఏంటంటే కనుక బెల్లం కూడా అండి, బెల్లం కూడా ఏంటంటే కనుక ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారు, డబ్బుకు సంబంధించిన పని కోసం కావచ్చు, లేదంటే కనుక మీ పర్సనల్ పని కావచ్చు, అలానే కాకుండా ఇంటర్వ్యూకి కావచ్చు. అంటే మనం ఏంటంటే కనుక దగ్గర ప్రయాణాలు చేయొచ్చు, దూర ప్రయాణాలు చాలా దూరం ఉంటాయి కదా, అలాంటి ప్రయాణాలు నిషేధం అండి. ఈ చిన్న చిన్న ప్రయాణాలు అంటే వాటి వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, కానీ ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఏం కాదనమాట. అంటే మీరు ఇంకా మాకు ప్రయాణం చేయాలండి తప్పదనుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్క కానీ పంచదారను కానీ నోట్లో వేసుకుని వెళ్ళండి. మీరు ఎంత తీపిగా ఇంట్లో నుంచి అడుగుపెట్టి బయటికి వెళతారో అంతటి తీయటి వార్తతో మీరు ఇంటికి మళ్ళీ తిరిగి వస్తారనమాట. ఇది తప్పకుండా జరిగి తీరుతుందండి, ఇందులో ఇంకా మీకు సందేహం లేనే లేదనమాట. కావాలంటే కనుక మీరు ప్రయత్నించండి. మీరే అంటారండి, నిజంగా అండి బాగా చెప్పారండి, మాకు చక్కగా అర్థమైందండి, అంటే మాకు జరిగిందండి, మాకు మంచి ఉందండి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి. ఇంకా తులారాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ కొన్ని ఏంటంటే కనుక చెప్పుడు మాటలు వినకండి, మీ కళ్ళతో చూసిందే మీరు నమ్మండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ధనానికి సంబంధించిన విషయంలో మాత్రం గుడ్డిగా నమ్మితే మాత్రం మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలలో కూడా ఎవరితో ఎంత స్నేహం చేయాలో అంతే చేయండి. అంటే ఒక లిమిట్గా, మరి లిమిట్ని మించి చేస్తే మాత్రం నష్టమే. ఏదైనా సరే అది కానీ అది ఇదని కాదు, కానీ ఏదైనా సరే నష్టమే కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. చిన్న చిన్న వ్యాపారాలు కూడా మీరు అంటే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సొంతంగా కూడా చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇంకా ఇష్టదైవాన్ని పూజించడం, ఇష్టదైవానికి ఏంటంటే కనుక అభిషేకం చేయడం, నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చండి మనం.